హాయ్ ఫ్రెండ్స్. మామ నువ్వు అనుకోవచ్చు, ఈ లోకంలో నేను ఎన్ని పాపాలు చేసినా నన్ను ఎవ్వడు అడిగేటోడు లేడు, ఎవ్వడు చేతి చూపెట్టి మాట్లాడేటోడు లేడని. కర్మ అనేది ఒకటి ఉంటుంది, యాదికి పెట్టుకో. ఏంటిదంటే, ఇక్కడ కనబడే జీవి నువ్వు చచ్చిపోడు ఒక్క నిమిషం నిన్ను బొందబెట్టి తిరిగి వచ్చే వరకు మాయం చేసేస్తుంది నేను. ఎందుకంటున్నా అంటే, ఈ జీవి ప్రతి నిమిషం నువ్వు ఎంత అయితే ఎవరినైతే ఇబ్బంది పెట్టినావో, ఎవరినైతే డబ్బు కోసం ఫ్యామిలీ రోడ్ పాలు చేసినావో, ఎవరికైతే నువ్వు రెస్పెక్ట్ ఇవ్వలేవు, బూతులు తిట్టినావో, నీ తల్లిదండ్రులని మంచిగా చూడలేవో, ప్రతిదీ కౌంటింగ్ అవుతుంది. నువ్వు చేసే తప్పులు న్యాయం. ఏంటిదంటే, మంచితనం చేసినావంటే ఇటు సైడ్ కౌంటింగ్ అవుతాయి, చెడ్డతనం చేస్తే ఇటు సైడ్ కౌంటింగ్ అవుతాయి. ఇవి ఉన్నాయా లేవా అని చాలామందికి డౌట్ ఉంటుంది. ఖచ్చితంగా ఉన్నాయి. ఎందుకంటే మనం చచ్చిపోయే టైం దగ్గరికి వచ్చినాక, మనం చచ్చిపోయినాక అవే నిరూపిస్తాయి నువ్వు స్వర్గానికి పోతావా నరకానికి పోతావా అని. ఈ రెండింటి గ్యాప్లో ఏం జరుగుతుంది అంటే, నిన్ను పొందబెట్టిన ఆలస్యమే ఈ జీవి, వింతైన జీవి ప్రతి నిమిషం నేను పొడుచుకొని తింటుంది. ఇది తెలిసిపెట్టు. నువ్వు పైకి పోయినాక నువ్వు చేసిన మంచితనాలు ఉంటే నువ్వు స్వర్గానికి పోతావు. అదే నువ్వు చేసిన పాపాలైతే నరకానికి పోతావు. అందుకే నేనేమంటున్నా అంటే, ఉన్నంత రోజులు మీ దగ్గర డబ్బు ఉంటే కొంతమంది కన్నా ఫుడ్ దానమా, వాటర్ దానమా చేయండి ఈ ఎండాకాలంలో. ఎందుకంటే వాళ్ళు మొత్తం మందిని వాళ్ళు మిమ్మల్ని యాదికన్నా పెట్టుకుంటారు. ఫలానోడు మంచోడు రాని అన్నా కూడా మీకు పుణ్యం వస్తుంది. మీరు ఇప్పటిదాకా ఎన్ని పాపాలు చేసిర్రో అలా కొద్దిగా తొలగిపోతాయి. మంచి సాయం చేయండి. ఎవరికన్నా ఆపద ఉందంటే ఆదుకోండి. ఇది మొత్తం ఎందుకు చెప్తున్నా అంటే, మీకు అర్థం కావాలనే చెప్తున్నా. ఎందుకంటే కొంతమంది డబ్బు ఉందని పొగరు చూపెడతారు. ఆ పొగరు ఓన్లీ ఇక్కడ మందమే. ఏ రోజైతే నీ బాడీ బొందగడ్డలా కలిసిపోతుందో అప్పుడు నీ పొగరు, నీ గౌరవం అవన్నీ గంగల కలిసిపోతాయి. బంధుత్వాలు ఇక్కడ ఉన్నప్పుడే అక్కడ ఏది ఉండదు. నేను ప్రతి నిమిషం ఇబ్బంది పెట్టేటప్పుడు ఎవ్వడు వచ్చి అడిగేటోడు ఉండడు. అదే ఇక్కడ నిన్ను కొట్టడానికి వస్తే 10 మంది అడుగుతారు. అక్కడ నిన్ను కుక్క అగుతుంది కది. అది ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా సపోర్ట్ చేయండి, మరి కొందరికి షేర్ చేయండి. ఇంకా మంచి మంచి కంటెంట్ అయితే మేము ముంగటికి వెళ్తాం. బాయ్.